ఐక్యూ నుండి ఒక న్యూస్ ఉంది. ఐక్యూ వాళ్ళు మన ఇండియాలో ఫెబ్ 24న ఐక్యూ 15R లాంచ్ చేయబోతున్నారు. అలానే దీని ప్రైసింగ్ చూసినట్లయితే 40 to 50K మధ్యలో ఉండబోతుంది. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఐక్యూ 15 అల్ట్రా గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది జరిగింది. నేను ఆల్రెడీ చైనాలో రిలీజ్ అయిపోయిందని చెప్పాను. సారీ ఫర్ రాంగ్ ఇన్ఫో. అది ఫెబ్ 4th రిలీజ్ అవబోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంకే టెక్ తెలుగు. మీరు టెక్నికల్ ఇన్ఫోని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీడియాటెక్ వాళ్ళ నుండి ఒక ఇన్ఫో అనేది అయితే వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ వాళ్ళు 9600ని లాంచ్ చేయబోతున్నారు. దాన్ని మన వరల్డ్లో ఉండే అన్ని చిప్సెట్లు కన్నా ద బెస్ట్గా డిజైన్ చేయబోతున్నారని అయితే న్యూస్ అనేది బయటకు వచ్చింది. స్నాప్డ్రాగన్ వాళ్ళ నుండి కూడా ఒక న్యూస్ అనేది అయితే బయటకు వచ్చింది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 6 Pro అనేసి ఒక ప్రాసెసర్ లాంచ్ చేయబోతున్నారు. ఆ ప్రాసెసర్ కానీ చూసినట్లయితే మినిమం అయితే 5 GHzని రీచ్ అయ్యింది. అలానే 5.5 GHz క్లాక్ స్పీడ్ని రీచ్ అయ్యింది. మ్యాక్సిమం 6 GHz దాకా రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. చూడాలి, ఒకవేళ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 వాళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ చిప్ సెట్ని బీట్ చేస్తారో లేదో అని అయితే చూడాలి మనం. వన్ప్లస్ నుండి కొన్ని లీక్స్ అయితే దొరికాయి. రాబోతున్న వన్ప్లస్ 16 అనేది ఎలా ఉండబోతుంది, దాని స్పెక్స్ ఎలా ఉండబోతుంది అని అయితే కొన్ని లీక్స్ వచ్చాయి. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. వన్ప్లస్ 16 వాటి స్పెక్స్ చూసినట్లయితే స్క్రీన్ 1.5K OLED డిస్ప్లే ఇవ్వబోతున్నారు. అలానే రిఫ్రెష్ రేట్ చూసినట్లయితే 240 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వబోతున్నారు. నాకు తెలిసినంత వరకు ఇదే హైయెస్ట్ రిఫ్రెష్ రేట్. అండ్ దీని ప్రాసెసర్ చూసినట్లయితే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 6 Proని ఇవ్వబోతున్నారు. 6 GHz క్లాక్ స్పీడ్ ఇలా ఉండబోతుంది. చాలా ఫాస్ట్ ప్రాసెసర్గా ఉండబోతుంది. అలానే దీని బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 9000 mAh సూపర్గా ఉండబోతుంది. బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే. అలానే ఛార్జర్ కెపాసిటీ చూసినట్లయితే 120 watts ప్లస్ 50 watts సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్గా ఉండబోతుంది. అండ్ వీటి స్పీకర్స్ చూసినట్లయితే డ్యూయల్ స్పీకర్స్ని ఇవ్వబోతున్నారు. మనకి చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అనేది దీనిలో దొరకబోతుంది. దీని ప్రైజింగ్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం చూడాలి. బెంగళూరులో ఒక డేటా థెఫ్ట్ అనేది జరిగింది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. బెంగళూరులో ఒక కంపెనీలో ఒక సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి తన కంపెనీకి సంబంధించిన సెన్సిటివ్ డేటాని దొంగిలిస్తుండగా దొరికిపోయాడు. అలానే ఆ కంపెనీ చెప్తున్న దాన్ని బట్టి ఆ సెన్సిటివ్ డేటా ఖరీదు దాదాపు 87 కోట్లు. అలానే ఇప్పుడు ఆ వ్యక్తి అదే కంపెనీలో 6 yearsగా పనిచేస్తున్నాడు. ఒక సీనియర్ మేనేజర్ యాజ్ వెల్ యాజ్ ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. అండ్ కేసు వివరాల్లోకి చూసినట్లయితే ఆయన మీద చీటింగ్ బై అఫెన్స్ అండ్ సైబర్ చీటింగ్ అనేసి కేసు పెట్టడం అయితే జరిగింది. అండర్ సెక్షన్ 65, 66, 66C అండ్ 66D ఇలా అయితే కేసు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంకే టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్.